ఏఐ ప్రపంచంలో సరికొత్త టూల్ పుట్టుకొచ్చిందా? చాట్ జీపీటీ, జెమినీ, డీప్ సీక్లను తలదన్నే టెక్నాలజీ వచ్చేసిందా? ప్రపంచానికి ఎలాన్ మస్క్ విసురుతున్న సవాల్ ఏంటి? గ్రోక్ 3 ఏఐ ఎలా పనిచేస్తుంది? గ్రోక్ను గోకితే బూతులు తిట్టేస్తుందా? గ్రోక్ 3 ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్ ఏఐ డెవలప్ చేసిన సరికొత్త టూల్ ఇది. ఇప్పటిదాకా ఏఐ ప్రపంచాన్ని శాసిస్తున్న చాట్ జీపీటీ, జెమినీ, డీప్ సీక్, కోపైలట్ వంటి వాటిని తలదన్నే సత్తా గ్రోక్ 3కి ఉందట. సూపర్ కంప్యూటర్ కొలోసస్పై గ్రోక్ రన్ అవుతుంది. ఇది కోడింగ్, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇమేజ్లు క్రియేట్ చేయడం, గేమ్స్ బిల్డ్ చేయడం వంటి చాలా రకాల పనులు చేస్తుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏఐల కంటే ఇది చాలా భిన్నంగా పనిచేస్తుందని రివ్యూలు చెబుతున్నాయి. నిన్నటి వరకు చైనాకు చెందిన డీప్ సీక్ ప్రపంచవ్యాప్తంగా తెగ హల్చల్ చేసింది. ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన గ్రోక్ నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త సవాళ్లను విసురుతోంది. ఐటీ సెక్టార్లో పనిచేస్తున్న వారు ఏఐని నేర్చుకోకపోతే ఉద్యోగాలే పోయే పరిస్థితులు వచ్చాయి. దీంతో స్కూల్ స్థాయిలోనే ఏఐని సబ్జెక్టుగా పెట్టేస్తున్నారు. ఇంజనీరింగ్లో దీనికి ప్రాధాన్యత పెరిగింది. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులు విధిగా ఏఐని నేర్చుకుంటున్నారు. లేదంటే భవిష్యత్ జీరో అనేది అర్థమైపోయింది. ఇక జనం కూడా ఏఐ టూల్స్ను ఉపయోగించుకొని లాభం పొందుతున్నారు. దీంతో పెద్ద పెద్ద కంపెనీల ఫోకస్ ఏఐపై పడింది. ఏఐకి ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని బడా కంపెనీలు సైతం రంగంలోకి దిగుతున్నాయి. కొత్త ఏఐని తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నాయి. కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. తాజాగా ఎలాన్ మస్క్ మార్కెట్లోకి వదిలిన అస్త్రమే గ్రోక్ 3. ఇది ఇప్పుడు ఏఐ మార్కెట్ని షేక్ చేస్తోంది. కమాండ్ ఇవ్వడం ఆలస్యం, ఇట్టే చెప్పేస్తోంది గ్రోక్. అది కూడా లోకల్ భాషలో. అచ్చం మనిషిలా సమాధానమిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను నీకు రెస్పెక్ట్ ఇస్తాను అంటుంటాం. సహజంగా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే దానిని వాడుతుంటాం. గ్రోక్ 3 కూడా అచ్చం ఇలానే చేస్తుంది. మనం మర్యాదగా అడిగితే అది మర్యాదగా సమాధానం చెబుతోంది. మనం తిక్క ప్రశ్నలు వేస్తే అది తుక్కు రేగొడుతోంది. అమ్మనా బూతులు తిట్టేస్తోంది. ఎంతైనా మస్క్ తయారు చేసిన మాయా టూల్ కదా. అయితే గ్రోక్ 3 తిట్టేస్తుందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనిపై కేంద్రం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ఓ యూజర్ గ్రోక్ను ఓ ప్రశ్న అడిగాడట. దానికి అది త్వరగా స్పందించలేదు. దీంతో ఆ యువకుడికి కోపం వచ్చి దాన్ని తిట్టాడు. గ్రోక్ ఊరుకుంటుందా? అది కూడా హిందీ భాషలో రెచ్చిపోయి ఏడాపడా వాయించేసింది. అప్పటి నుంచి ఇండియాలో గ్రోక్ పాపులారిటీ పెరిగిపోయింది. జనం కావాలనే గ్రోక్ను గోకి మరీ తిట్టించుకుంటున్నారట. ఎవరి ఆనందం వారిది మరి. ఈ నేపథ్యంలోనే గ్రోక్ ఏఐ బూత్ పదాలు ఉపయోగించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. గ్రోక్ బూతులు తిట్టకుండా ఉండేలా చేసేందుకు ట్విట్టర్తో సంప్రదింపులు జరుపుతోంది. దీనిపై మస్క్ కంపెనీ చర్యలు తీసుకుంటుందో లేదో తెలియదు, కానీ అప్పటిదాకా మనవాళ్ళు మాత్రం గ్రోక్ను గోకుతూనే ఉంటారనడంలో డౌటే లేదు. ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆర్టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.